సో మనం 3Dలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో దాని కంటిన్యూషన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. లెట్ ఆల్ఫా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. సో ఆల్ఫా అనేది యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ హూస్ డైరెక్షన్ కొసైన్స్ అంటే ఆ టూ లైన్స్ మధ్యలో యాంగిల్ ఆల్ఫా అన్నాడు. సో ఈ టూ లైన్స్ వీటి మధ్యలో యాంగిల్ అంతా ఆల్ఫా. సో ఇది L1 అనే లైన్, ఇది L2 అనే లైన్. సో ఈ టూ లైన్స్ మధ్యలో యాంగిల్ ఆల్ఫా అంటే ఇప్పుడు మనం ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. మరి టూ లైన్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే ఆ టూ లైన్స్ మనకి ఏం కావాలి? టూ లైన్స్కి డీసీస్ కానీ డిఆర్స్ కానీ తెలియాలి. మరి ఇక్కడ ఇచ్చాడా అంటే డైరెక్షన్ కొసైన్స్ కానీ డిఆర్స్ కానీ డైరెక్ట్గా ఇవ్వలేదు. బట్ డైరెక్షన్ కొసైన్స్ సాటిస్ఫై దీస్ టూ కండిషన్స్. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై అవుతుంది అన్నాడు. సో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు ఎల్ఎంఎన్ రిలేషన్స్ వస్తాయి, ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు మనకి ఆ లైన్స్ యొక్క డీసీస్ వచ్చేస్తాయి. మరి ఆ రెండు ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఇక్కడ రెండు ఈక్వేషన్స్లో 3 అన్నోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటిని ఎలిమినేట్ చేయండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసేయచ్చు అంటే n అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే n = L+m అని రాసేయచ్చు. n వాల్యూ = L+m. సో ఇది తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇది సెకండ్ దాంట్లో L² + m² ఇదేంటి -n² పోతే రైట్ సైడ్ పోతే n². మరి n అంటే ఏంటి ఇక్కడ L+m. సో n అంటే ఏంటి L+m² అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైనల్గా L² + m² L+m² వచ్చింది. మరి L+m² అంటే ఏంటి L² + m² 2Lm. సో L² క్యాన్సిల్, m² క్యాన్సిల్. సో మీకు ఏమైంది, లెఫ్ట్ సైడ్ 0 అయిపోయిందంటే ఫైనల్గా 2Lm = 0 వచ్చింది. సో ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ 0 అయిందంటే ఏం కావాలి, అయితే L = 0 అవ్వాలి ఆర్ M = 0 అవ్వాలి. సో L వాల్యూ 0 ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసు తీసుకుందాం. ఫస్ట్ L = 0 తీసుకుంటే ఫస్ట్ లైన్ డీసీస్ వస్తాయి. అలాగే M = 0 తీసుకుంటే సెకండ్ లైన్ డీసీస్ వస్తాయి. సో మనం ఒక్కొక్క కేసు తీసుకుందాం. ఫస్ట్ లైన్ డీసీస్ కనుక్కుందాం. సో ఫస్ట్ లైన్ డీసీస్ అంటే ఏంటి, L = 0 రాసేస్తే ఫస్ట్ లైన్ డీసీస్ వస్తాయి. సో L వాల్యూ 0. సో L వాల్యూ 0 రాసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇందులో కానీ L వాల్యూ 0 రాస్తే M = n వచ్చేస్తుంది. M = n. సో M = n వచ్చింది. సో మరి ఆ వాల్యూ ఎలా వస్తుందంటే ఇంకా మనకి ఒకటి కండిషన్ తెలుసు, ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇంకో కండిషన్ తెలుసు. LMNకి ఇక్కడ 2 రిలేషన్స్ ఉన్నాయి. సో ఇంకొక రిలేషన్ మనకు తెలుసు ఏంటంటే L² + m² + n² = 1 కదా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీసీస్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో వీ నో అనదర్ రిలేషన్ బిట్వీన్ LMN. సో ఇప్పుడు ఈ రిలేషన్ యూజ్ చేసుకుంటే మనకి ఏం తెలిసింది, ఇప్పుడు L వాల్యూ 0. ఓకే. సో L వాల్యూ 0. నెక్స్ట్ M = n. కాబట్టి M ప్లేస్లో మనం n రాసేయచ్చు. కాబట్టి ఇదేంటి n² ఇక్కడ n² = 1. అంటే అప్పుడు ఏంటి 2n² = 1. సో n² = 1/2. సో n = ఏమొస్తుంది, ±1/2 వస్తుంది. సో ± ఏదో ఒకటి తీసుకోండి. ఏ తీసుకుని ఏం కాదు, మీరు ప్లస్ అన్న తీసుకోవచ్చు, మైనస్ అన్న తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో n వాల్యూ 1/2 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ n వాల్యూ 1/2 తీసుకుంటే అప్పుడు M = n కదా. M = n కాబట్టి M కూడా ఎంత, 1/2. సో ఫస్ట్ లైన్ డీసీస్ రాసేస్తాం. సో ఇది ఫస్ట్ లైన్ డీసీస్. సో ఫస్ట్ లైన్ డీసీస్ ఏంటి, L వాల్యూ 0. ఇప్పుడు ఏంటి, n వాల్యూ 1/2 అయితే M వాల్యూ కూడా 1/2. కాబట్టి M ప్లేస్లో 1/2, n ప్లేస్లో 1/2 రాస్తే ఫస్ట్ లైన్ డీసీస్ వచ్చేసినాయి. అలాగే సెకండ్ లైన్ డీసీస్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఈ కండిషన్ చూసుకుంటాం. సేమ్ అలాగే ఈసారి M = 0 తీసుకుంటాం. సేమ్ ఇదే ప్రొసీజర్. M = 0 రాసేసేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ మీకు దీని నుంచి M వాల్యూ 0 రాసేస్తే L = n వస్తుంది. అంటే ఇక్కడ M = n ఎలా వచ్చిందో అక్కడ ఏమొస్తుంది, L = n వస్తుంది. సో L = n వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ మీకు తెలిసిన కండిషన్ ప్రకారం మళ్ళీ సేమ్ కండిషన్. సో L = n అంటే మనం ఏం రాయొచ్చు, L + n రాసేయచ్చు. సో n². నెక్స్ట్ M వాల్యూ ఎంత మనకి కేస్ 2లో, సో M వాల్యూ ఎంత, 0. సో 0 + n² = 1. సేమ్. సో n² = 1/2. సో n = ±1/2, ± ఏదో ఒకటి తీసుకోండి. సో n వాల్యూ ఏంటో L వాల్యూ కూడా అదే కదా. L = n కాబట్టి L కూడా ఏమవుతుంది, ±1/2 వస్తుంది. సో తీసుకుంటే ప్లస్ తీసుకోండి, లేదంటే నెగిటివ్ తీసుకోండి. సో ఇప్పుడు ఏంటి L వాల్యూ, సో సెకండ్ లైన్లో మనకి ఏంటి M = 0. కాబట్టి M వాల్యూ 0 రాసేసాం.
ఎన్ వాల్యూ ప్లస్ మైనస్ ఏ తీసుకున్న నష్టం లేదు. సపోజ్ ప్లస్ తీసుకుంటే ఎన్ వాల్యూ 1/2, ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఎల్ వాల్యూ కూడా అదే అవుతుంది, ఎందుకంటే ఎల్ ఈక్వల్ టు ఎన్ కాబట్టి. తీసుకుంటే బోత్ పాజిటివ్ తీసుకోండి, లేదంటే బోత్ నెగిటివ్ తీసుకోండి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోబాకండి, ఎందుకంటే ఎల్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఏంటి, ఎల్ ఈక్వల్ టు ఎన్ కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి. సో అయితే బోత్ పాజిటివ్ తీసుకోండి, లేదంటే బోత్ నెగిటివ్, లేదంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో ఇప్పుడు సెకండ్ లైన్ డిఎస్సీస్ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ లైన్ డీసీస్ వచ్చినాయి, సెకండ్ లైన్స్ డీసీస్ వచ్చినాయి. ఇప్పుడు 2 లైన్స్కి డీసీస్ డైరెక్షన్ కొసైన్స్ కానీ డైరెక్షన్ రేషియోస్ కానీ తెలిస్తే అప్పుడు మనం యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి. సో ఫస్ట్ లైన్ ఒకవేళ డిఆర్స్ తెలిసినాయి అనుకోండి. సో ఫస్ట్ లైన్ డిఆర్స్ A1 B1 A1 B1 C1, అలాగే సెకండ్ లైన్ డిఆర్స్ A2 B2 C2. అయితే అప్పుడు ఏంటి, యాంగిల్ బిట్వీన్ లైన్స్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, డాట్ ప్రొడక్టే కదా. సో A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. సో ఇది యాంగిల్ బిట్వీన్ లైన్స్. ఒక డీసీస్ తెలిస్తేనేమో సేమ్, డీసీస్ తెలిస్తే అప్పుడు ఏంటి, ఒక లైన్ డీసీస్ L1 M1 N1 అయితే అప్పుడు సెకండ్ లైన్ డీసీస్ ఏంటంటే L2 M2 N2. సేమ్ ఏం చేస్తారు, యాంగిల్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు రెండు డాట్ పెట్ అంటే L1 L2 నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియెంట్స్ M1 ఇంటూ M2 ప్లస్ Z కోఆర్డినేట్స్ ప్రొడక్ట్ N1 ఇంటూ N2 బై మాడ్ రాసిస్తాం అక్యూట్ యాంగిల్ అయితే బై, అక్కడ అక్యూట్ ఏం అనలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో మాడ్ అయిపోయినా ఏం కాదు, సో మాడ్ అవసరం లేదు, అక్యూట్ అనలే కాబట్టి బై. సో ఇది అవసరం లేదు, డినామినేటర్ అవసరం లేదు. ఎందుకు డినామినేటర్ అవసరం లేదు అంటే ఇక్కడ కూడా రాస్తుంది కదా L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N స్క్వేర్. ఇంతకుముందు రాసింది డీసీస్ కాబట్టి డీసీస్ అయితే రాయాలి, ఇంతకుముందు రాసింది డిఆర్స్ అయితే రాయాలి, డీసీస్కి రాయద్దు. ఎందుకు, డీసీసీ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కదా. అంటే L1 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ రాస్తే ఏమొస్తుంది, అది దాని వాల్యూ 1 అవుతుంది. డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అని క్లియర్ తెలుసు, డిఆర్స్లో తెలియదు. అలాగే నెక్స్ట్ ఇది కూడా L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ అది 1. సో అది యూజ్ చేసేసుకుంటే మీకు ఏమొస్తుంది, కాస్ ఆల్ఫా వచ్చేస్తుంది. సో కాస్ ఆల్ఫా వాల్యూ 1/2 చేస్తే 1/2 వచ్చేస్తుంది, చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూద్దాం. సో L1 ఇంటూ L2, సో L1 ఇంటూ L2 అంటే ఎంత 0. ఓకే, సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 ప్లస్ నెక్స్ట్ 1/2 ఇంటూ 0 అది కూడా 0. నెక్స్ట్ 1/2 ఇంటూ 1/2 ఎంత 1/2. సో కాబట్టి ఎంత 1/2 వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ ఎంత π/3. సో ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. సో 2 లైన్స్ కోప్లానర్ అంటే ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. సో 2 లైన్స్ ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. సో 2 లైన్స్ ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు సో నెక్స్ట్ రెండింటి మీద ఒక పాయింట్స్ని కలిపామనుకోండి, ఆ పాయింట్స్ కలిపే లైన్ కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి లైన్ ఈక్వేషన్ ఎలా ఉండాలి, x - x1 ఆ టైప్లో ఉండాలి, కానీ అలా లేదు. సో దీన్ని కొద్దిగా మోడిఫై చేసుకోండి. సో ఫస్ట్ వన్ని సో ఎక్స్, సో ఇక్కడ ఏంటి ఏ ఉంది కాబట్టి A/T బోత్ సైడ్స్ డివైడ్ చేయండి, లేదంటే ఓన్లీ సెకండ్ పార్ట్ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేయొచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి అన్ని XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలంటే ఇక్కడ X కోఎఫిషియెంట్ ఓకే, Z కోఎఫిషియెంట్ ఓకే, కానీ ఇక్కడ Y కోఎఫిషియెంట్ ఏ ఉంది కాబట్టి A/T బోత్ సైడ్స్ డివైడ్ చేసినా ఓకే. సో బోత్ సైడ్స్ AB డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ AB డివైడ్ చేసాం, ఇక్కడ బై 1. సో ఇక్కడ ఏ క్యాన్సిలేషన్. నెక్స్ట్ Z - 2 బై A. సో ఇది లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి, A1A. సో లైన్ డిఆర్స్ అండ్ లైన్ ఏంటి, పాసింగ్ త్రూ విచ్ పాయింట్, ఇక్కడ ఏంటంటే x - 0 కాబట్టి 0, 1/A, 2 ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. మరి ఇక్కడ వేరేలాగా వచ్చింది కదా అంటే ఏం రాలేదు, సేమే. అంటే ఇక్కడ చూడండి డిఆర్స్ A1A, కానీ ఇక్కడ పాయింట్ మారిపోయింది. పాయింట్ ఎందుకు మారిందంటే సో ఇది రాసినా ఓకే, ఇట్లా రాసినా ఓకే, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ 1ని ఇక్కడ -1 ఉంది కదా, బోత్ సైడ్స్ యాడ్ చేశాడు అంటే అప్పుడు x+1 ఈక్వల్ టు AY ఈక్వల్ టు ఇటు సైడ్ కూడా 1 యాడ్ చేస్తే Z-1. ఇప్పుడు A/T డివైడ్ చేస్తాం. అప్పుడు ఏంటి ఇక్కడ x+1 బై A. సో ఇక్కడ A/T డివైడ్ చేస్తే అది A క్యాన్సిల్ అయిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ ఏంటి z-1 అప్పుడు ఇది వస్తుంది. సో అప్పుడు ఏంటి ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఇది -1 0, 1. సో ఎలా రాసినా ఏం కాదు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ ఏంటంటే A1A. నెక్స్ట్ ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, మీ ఇష్టం, ఆ పాయింట్ అనేది తీసుకోండి, ఈ పాయింట్ అనేది తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. -1 0 1 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. అలాగే సెకండ్ లైన్ సేమ్, అంటే ఏం చేస్తాం అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ x ఈక్వల్ టు, సో అక్కడ 3 ఉంది కాబట్టి 3/t డివైడ్ చేస్తే అప్పుడు ఏంటి y -2/3. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3/t డివైడ్ చేస్తారంటే /3. సో ఫస్ట్ దీన్ని అలాగే ఉంచాం x. నెక్స్ట్ దీన్ని ఏం చేసాం, న్యూమరేటర్ని 3/t డివైడ్ చేస్తే ఇది వస్తుంది, డినామినేటర్ని కూడా 3/t డివైడ్ చేసాం. అలాగే ఇక్కడ ఏం చేస్తాం, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని 3/t డివైడ్ చేయండి. అంటే ఏంటి అప్పుడు b/t డివైడ్ చేస్తే z -2/b బై, సో మనం దేంతో డివైడ్ చేసినాం, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ b తోటి డివైడ్ చేసాం. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటి 1. సో ఇప్పుడు లైన్ డిఆర్స్ ఏంటి 1 3b వస్తుంది, 1 3b. సో 1 3b అన్నా ఇది అన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు అలా ఇంకో రకంగా చేస్తే ఏమొస్తుంది, ఇంత ముందులాగా చేస్తే ఇక -2 ఉంది కదా, -2 యాడ్ చేసేస్తాం సేమ్, అంటే ఇంత ముందులాగా సేమ్ -2 పెట్టి యాడ్ చేసేస్తే అప్పుడు ఏంటి x+2 సో ఈక్వల్ టు ఎంత 3y ఈక్వల్ టు bz అలా వస్తుంది. ఇప్పుడు దీన్ని x+2 ఈక్వల్ టు 3 డినామినేటర్లు తీసుకొస్తే ఏమొస్తుంది y/3. సో డినామినేటర్లు తీసుకొస్తే 1/3 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా డినామినేటర్లు తీసుకొస్తే z/1/b వస్తుంది. సో ఇక్కడ ఏంటి డిఆర్స్ 1 1/3b. సో 1 1/3 1/b ఇవి డిఆర్స్. లేదంటే 3/t మల్టిప్లికేషన్ డినామినేటర్లు, లేదంటే b/t మల్టిప్లికేషన్, లేదంటే 3b/t మల్టిప్లికేషన్ చేయండి. సో ఎలా చేసిన ఏదైనా సంపిట్ అంటే ఇక్కడ 3/t మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 3 1 3/b వచ్చింది. సో అప్పుడు లైన్ డిఆర్, ఇది డిఆర్సీ ఇది డిఆర్సీ, మీ ఇష్టం ఏది తీసుకునేం కాదు. లేదంటే ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్ అంటే 3b/t మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది 3b/t మల్టిప్లికేషన్ చేస్తే 3b, ఇక్కడ ఏంటి b, నెక్స్ట్ ఇక్కడ b క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. ఎలా రాసినా ఏం కాదు. ఇలా ఇవన్నీ కూడా డిఆర్సీ, ఇదైనా అన్నీ ఒకటే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తుంది, పాయింట్ ఏంటి -2. సో సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి మనకి, సో 3 1 3/b. అండ్ సెకండ్ లైన్ ఏంటి పాసింగ్ టు విచ్ పాయింట్ -2. సో ఇక్కడ y మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు, z మైనస్ కూడా ఏం లేదంటే 0 ఉన్నట్టు. సో ఈ పాయింట్ ఈ పాయింట్ 2 పాయింట్స్ని కలపండి. 2 పాయింట్స్ని కలిపితే 2 పాయింట్స్ని కలిపితే సో లైన్ వస్తుంది. సో డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ ఇస్తే థర్డ్ లైన్ ఈ లైన్ డిఆర్స్ కూడా వస్తాయి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి a1a. నెక్స్ట్ సెకండ్ లైన్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి 3 1 3/b. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్. సో -2 ఆఫ్ -1. సో ఏమొస్తుంది -1, నెక్స్ట్ 0, నెక్స్ట్ -1. సో థర్డ్ లైన్ వచ్చేసింది. సో 3 లైన్స్ అంటే ఫస్ట్ లైన్ డిఆర్స్ తెలుసు, సెకండ్ లైన్ డిఆర్స్ తెలుసు. నెక్స్ట్ ఈ లైన్ మే పాయింట్, ఈ లైన్ మే పాయింట్స్ తెలిస్తే డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది కామా, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ కామా, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ చేసేస్తే మీకు థర్డ్ లైన్ డిఆర్స్ వస్తుంది. ఇప్పుడు 3 లైన్స్ కోప్లన్నారు కాబట్టి వాటి డెట్ ఏం కావాలి 0. సో డిటర్మినెంట్ కనుక్కోండి, 0 చేసేసింది. అప్పుడు మీకు ఏమొస్తుంది, సో -a + a క్యాన్సిల్ అయిపోయి సో -3/b + 3 = 0. అంటే అప్పుడు b వాల్యూ ఎంత వస్తుంది చూసుకోండి. దీని నుంచి అంటే 3 = 3/b కాబట్టి b = 1 వస్తుంది. సో b = 1. సో మరి ఏ అంటే ఏంటి, ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఏ వాల్యూ ఏది తీసుకునే ఏం కాదు. ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్, ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 0. సో ఎందుకు అదర్ దాన్ 0 అంటే డినామినేటర్స్ 0 రాకూడదు, డినామినేటర్ 0 రాకూడదు. కాబట్టి ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 0. అంటే ఇక్కడ ఇదేంటి ఇండిపెండెంట్ ఆఫ్ ఏ కదా, కాబట్టి ఏతో సంబంధం లేదు కాబట్టి ఏ వాల్యూ ఏదన్నా ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి బి వాల్యూ 1, ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో చాలా చేసాం. సో బ్రీఫ్గా మనం ఒకసారి అంటే క్వశ్చన్ అంతా మీరు చేసేయచ్చు, ఒకసారి చూద్దాం మోడిఫికేషన్. ఫస్ట్ మనకి లైన్ ఈక్వేషన్ ఈ టైప్లో ఉండాలి కదా, సో అలా లేదు ఇక్కడ. సో 3 6 ఇక్కడ XYZ కోఆప్షన్స్ 1 లేవు. సో XYZ కోఆప్షన్స్ 1 లేదు కాబట్టి ఏం చేయాలి మీరు, సో 1 రావాలంటే ఇక్కడ డిఫరెంట్ కోఆప్షన్స్ ఉన్నాయి. 3 6 2
సో మనకి ఇక్కడ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ 3 డివైడ్ చేయొచ్చు, దీన్ని 6 డివైడ్ చేయొచ్చు, దీన్ని 2 డివైడ్ చేయొచ్చు. అది ఫ్రాక్షన్స్ వస్తాయి. సో ఆ ఫ్రాక్షన్స్ వద్దు అనుకుంటే ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్ సో ఎల్సిఎం పెట్టి మల్టిప్లికేషన్ అయింది. అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 3 ఉంది, 6 ఉంది, 2 ఉంది. వాటి ఎల్సిఎం ఎంత, 6 పెట్టి డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఎంత, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు x - 1/2. సో ఇక్కడ బై 6. సో ఎల్సిఎం ఎంత, 6. సో అన్నిటిని బై 6 చేశారనుకోండి, బై 6 ఉన్నప్పుడు ఏంటి, 3 క్యాన్సిల్ అయిపోయి సో ఎంత, x - 1/2. నెక్స్ట్ 6 క్యాన్సిల్ అవుతుంది, y - 2/1. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే z - 1/3 వస్తుంది, z - 1/3. అలాగే నెక్స్ట్ సెకండ్ లైన్. సో సెకండ్ లైన్ ఏంటి, ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ ఏంటి, 4 2 1. ఇప్పుడు ఏంటి, బోత్ ఏం చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ ది వీటి ఎల్సిఎం ఎంత, 4 to 1 పెట్టి, అంటే ఎల్సిఎం ఎంత, 4 to 1కి 4 పెట్టి డివైడ్ చేస్తారు. 4 డివైడ్ చేస్తే అప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సినట్టుగా వచ్చేసినాయి. ఇప్పుడు షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే ఇక్కడి నుంచి మీకు కనుక్కోవడం తెలుసు, XYZ కోఎఫిషియెంట్స్ తెలుసు కదా. సో ఆల్రెడీ చాలాసార్లు చేసాం కాబట్టి మీరు చూసుకొని ప్రొసీజర్ చేసేది కాదు. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ లాంబ్డా అన్నాడు. సో షార్టెడ్ డిస్టెన్స్ వాడే ఇచ్చాడు, అంటే షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కుంటారు మీరు, అదంతా ప్రాసెస్ చేసేయండి. సో మనం చాలా క్వశ్చన్స్ చేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ లాస్ట్లో ఫైనల్ చూద్దాం. సో షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కుంటే ఇది వచ్చేస్తుంది మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో. కానీ దాని ఆన్సర్ ఎంత ఇచ్చాడు, 1/√38 ఇచ్చాడు. సో √38 క్యాన్సిల్. సో నెక్స్ట్ 14 - 5 లాంబ్డా = 1 అంటే అప్పుడు ఎంత, దాని ఈక్వల్ +or-1 వస్తుంది. సో దీని నుంచి లాంబ్డా వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి, 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫర్ రియల్ నెంబర్స్ ఆల్ఫా బీటా నాట్ ఈక్వల్ టు 0 ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ లైన్స్ ఇన్ ది ప్లేన్. సో ఫస్ట్ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. సో 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే 2 లైన్స్ ఇచ్చాడు, ఆ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏముండాలి, ఈ ప్లేన్ మీద ఉండాలి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఎలా చేయాలో మీకు తెలుసు. సో ఫస్ట్ లైన్ నుంచి పారామెట్రిక్ పాయింట్ కనుక్కోండి, అంటే దీని ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే సో అప్పుడు ఫస్ట్ లైన్ పారామెట్రిక్ పాయింట్ మనం చాలాసార్లు చేసాం కదా. సో పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అలాగే దీన్ని మ్యూ అనుకుంటే అప్పుడు సెకండ్ లైన్ పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి రెండు కూడా సేమ్ అవ్వాలి కదా, ఫస్ట్ లైన్ మీద సెకండ్ లైన్ మీద కామన్ పాయింట్ అవ్వాలి. కాబట్టి ఏం చేస్తాం, రెండింటిని ఈక్వేట్ చేసేస్తాం. సో ఇందులో x కోఆర్డినేట్ = x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ = y కోఆర్డినేట్. సో ఫస్ట్ y కోఆర్డినేట్స్ అది చూడండి, అలాగే z కోఆర్డినేట్స్ = z కోఆర్డినేట్స్. ఇక్కడ అన్నోన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, అంటే ఆల్ఫా బీటా లాంబ్డా మ్యూ చాలా ఉన్నాయి, అన్నోన్స్ ఎక్కువ ఉన్నాయి. సరే చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఇదిగా z కోఆర్డినేట్ ఇది. సరే ఫస్ట్ x కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తే ఈ కండిషన్ వచ్చింది, నెక్స్ట్ y కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తే ఇది వచ్చింది, z కోఆర్డినేట్స్ చేస్తే ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ రెండిట్లో లాస్ట్ రెండిట్లో చూడండి అన్నోన్స్ తక్కువనే కాబట్టి ఈ రెండు సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 2 రిలేషన్, లాస్ట్ 2 3లో 2 అన్నోన్స్ 2 రిలేషన్స్. సో వీటిని సాల్వ్ చేయండి. లాంబ్డా అండ్ మ్యూ రెండింటిని సాల్వ్ చేసేస్తే, అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేసారనుకోండి, అప్పుడు ఏంటి 2 - 3 చేస్తే 2 లాంబ్డా - 3 లాంబ్డా ఎంత, -లాంబ్డా 1 క్యాన్సిల్. నెక్స్ట్ 3 మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 6 - 7 ఎంత, -1. సో లాంబ్డా = 1 వచ్చింది. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ రెండు వచ్చేసినాయి, ఆ రెండు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. అప్పుడు మీకు ఏమొస్తుంది, లాంబ్డా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే లాంబ్డా వాల్యూ 1 కాబట్టి 1 + ఆల్ఫా = మ్యూ వాల్యూ ఎంత, -1. సో -బీటా + 4. సో -బీటా ఇటు వచ్చేస్తే అప్పుడు ఆల్ఫా + బీటా = 4 - 1 ఎంత, 3. సో ఆల్ఫా + బీటా = 3. సో ఆల్ఫా + బీటా = 3 వస్తుంది. కానీ మనకి అడుగుతుంది ఏంటి, ఆల్ఫా - బీటా వాల్యూ కావాలి, అంటే ఆల్ఫా బీటా కావాలి. ఎందుకంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, సో మనకి లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ 1 రాశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 1 + ఆల్ఫా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఏం చేయాలి, వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా 2 లాంబ్డా + 1 అంటే 2 + 1 ఎంత, 3. నెక్స్ట్ 3 + 1 ఎంత, 4. సో ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత, 1 + ఆల్ఫా 3 4. ఒకవేళ మ్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో ఏంటి, మ్యూ వాల్యూ ఎంత, -1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత, -బీటా + 4. నెక్స్ట్ ఇక్కడ -3 + 6 3. నెక్స్ట్ ఇక్కడ మ్యూ వాల్యూ -1 రాస్తే 4. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా.
మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంటుంది అన్నాడు? ఈ ప్లేన్ మీద ఉంటుంది అన్నాడు. కాబట్టి ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ మీ ఇష్టం ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి ఈ ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. మీ ఇష్టం వచ్చిన పాయింట్ అంటే ఈ పాయింట్ని ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు అప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూ వస్తుంది. అప్పుడు ఆల్ఫా బీటా రెండు వస్తే ఆల్ఫా మైనస్ బీటా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. సో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్, సో ఆ స్ట్రైట్ లైన్స్ డీసీస్ కానీ డిఆర్స్ కానీ ఏమి ఇవ్వలేదు, కానీ డైరెక్షన్ క్వశ్చన్స్కి రిలేషన్ ఇచ్చాడు. ఇంతకుముందు మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, సేమ్ అలాంటిదే. సో ఇదే వీడియోలో చూడండి, స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇట్లా ఎల్ ప్లస్ ఎమ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు 0. సో అక్కడ ఏం చేసాము, సో ఇక్కడ 3 అన్నోన్స్ని ఒకటిని ఎలిమినేట్ చేయమని చెప్పాము. ఒకటి ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయండి అంటే ఇక్కడ మైనస్ ఎన్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏంటి ఎన్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2l + 2m, అదే కదా. సో ఇది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు సెకండ్ రిలేషన్లో. అంటే ఇంతకుముందు ఈజీగా ఉంది, కొద్దిగా ఇక్కడ కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఏం రాస్తున్నాం 2l + 2m అని రాస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్గా మనము ఎన్ ప్లేస్లో 2l + 2m రాసేస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందంటే కంప్లీట్గా LMలో వచ్చేస్తుంది, L అండ్ Mలో వస్తుంది. చూద్దాం. సో ఎమ్, సో ఇక్కడ ఇందులో ఎమ్ అంటే ఎంఏ రాశాం. కొద్దిగా ఈజీగా ఉండాలంటే ఒక పని చేయండి, సో ఇక్కడ ఎన్ కామ్ తీసేయండి, ఎన్ కామ్ తీసేస్తే అప్పుడు n × l + m + lm. మనకేంటి ఇప్పుడు కంప్లీట్గా LMలో తెచ్చుకోవాలి రిలేషన్. సో ఇది LMలో ఉంది, ఇది LMలో ఉంది, ఇది ఒకటి. సో ఇప్పుడు n అంటే ఏంటి, n అంటే ఏం రాయొచ్చు, n అంటే ఏంటి ఇక్కడ, n అంటే 2 × l + m, కాబట్టి n ప్లేస్లో 2 × l + m రాసేస్తారు. అప్పుడు ఏంటి, సో 2 × l + m × l + m, కాబట్టి l + m (² + lm) వస్తుంది. సో LMలో రిలేషన్ వచ్చేసింది. దీన్ని స్క్వేరింగ్ చేసేయండి, సింప్లిఫై చేసేయండి, ఇలా వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ l/mలో కానీ l/mలో కానీ అంటే m/lలో కానీ అంటే ఈక్వేషన్ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m/lలో కానీ లేదంటే l/mలో కానీ రాయండి. అంటే l/mలో రాయాలంటే ఏం చేస్తాం, m² పెట్టి డివైడ్ చేస్తాం బోత్ సైడ్స్. ఒకవేళ m/lలో రాయాలంటే l² పెట్టి డివైడ్ చేస్తాం. మీ ఇష్టం ఎలా రాసినా ఏం కాదు. అంటే ఇప్పుడు దీన్ని m² పెట్టి డివైడ్ చేసాం అనుకోండి, m² పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 2l/m², ఇక్కడ m² క్యాన్సిల్ అయిపోతుంది, సో +2. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 5ml/m² అంటే ఒక m క్యాన్సిల్ అయిపోతే l/m వస్తుంది. సో ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ మనం m² పెట్టి డివైడ్ చేశాము. సో ఫస్ట్ n = LMలో రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ దాంట్లో అది కూడా LMలో వచ్చేసింది. ఇట్లా క్వాడ్రాటిక్ ఇలా వస్తే మీరు ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోండి, l/m కానీ m/n కానీ. l/mలో రావాలంటే m² పెట్టి డివైడ్ చేయండి, ఒకవేళ m/lలో కావాలంటే l² పెట్టి డివైడ్ చేయండి, ఎలా చేసినా ఏం కాదు. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్. ఇప్పుడు l/mని మామూలుగా x అనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా వస్తుంది కదా, l/mని x అనుకుంటే 2x² + 5x + 2. ఇప్పుడు దీని రూట్స్ కనుక్కుంటారు. సో ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుంది మీకు, మల్టిప్లికేషన్ చేస్తే 4, యాడ్ చేస్తే 5 రావాలి. సో 2x² + 4x + x + 2. సో ఫ్యాక్టరేషన్ చేస్తే ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 2x కామను అంటే x + 2 + 1 కామన్ తీస్తే x + 2 = 0. సో x + 2 కామన్ తీసేయండి, x + 2 కామన్ తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది 2x + 1 = 0 వస్తుంది. సో అప్పుడు ఏంటి x ఈక్వల్ ఏంటి -2 ఆర్ -1/2 వస్తుంది. సో x ఈక్వల్ టు -2 ఆర్ -1/2. x అంటే ఏంటి ఇక్కడ, x అంటే ఏంటి l/m, కాబట్టి l/m ఏంటి -2 ఆర్ -1/2. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ తీసుకుని చేద్దాం. సో ఫస్ట్ l/m ఈక్వల్ టు -2 అనుకుందాం. సో l/m -2. సో ఇక్కడ l/m బదులు -2 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి అక్కడ 2l + 2m = n. సో ఇప్పుడు మనకి l/m కదా, సో ఏం చేస్తున్నాం దీన్ని m పెట్టి డివైడ్ చేసేయండి. అప్పుడు ఏంటి 2/2 l/m, m పెట్టి డివైడ్ చేస్తే కదా అంతా 2 = n/m, బోత్ సైడ్స్ m పెట్టి డివైడ్ చేస్తే. ఇప్పుడు l/m వాల్యూ తెలుసు, l/m వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది -2. సో -2 రాస్తే 2 × -2 + 2 = n/m, కాబట్టి అప్పుడు n/m = -4 + 2. సో ఎంత -2 వస్తుంది, n/m = -2.
సో n/m వాల్యూ -2 వచ్చేసింది. n/m వాల్యూ -2 వచ్చింది. l/m ఈక్వల్ టు -2 వచ్చింది. అలాగే n/m ఈక్వల్ టు కూడా -2 వచ్చింది. అంటే అప్పుడు l ఈక్వల్ టు ఏంటి -2m అండ్ n ఈక్వల్ టు కూడా ఎంత -2m. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ డీసీస్ కావాలంటే, సో డీసీస్ అంటే ఏంటి l, m, n కదా. సో l అంటే ఏంటి ఇక్కడ -2m, నెక్స్ట్ m అంటే ma, నెక్స్ట్ n అంటే ఏంటి -2m. ఇది ఫస్ట్ లైన్ యొక్క డీసీస్, ఫస్ట్ లైన్ డీసీస్. సో డీసీస్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితేనే డీసీస్ అనండి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాకపోతే డిఆర్స్ అనండి. సో డిఆర్స్ అనడం బెస్ట్. ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అని మనకు తెలియదు కాబట్టి సో వీటిని డిఆర్స్ అంటాం. సో ఇవి డిఆర్స్. సో అన్నిట్లో మనకి డిఆర్స్ అంటే ఇటు ప్రపోజల్, అన్నిట్లో అన్నోన్ m ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో -2m పెట్టి డివైడ్ చేయొచ్చు, లేదంటే m పెట్టి డివైడ్ చేయండి. m పెట్టి డివైడ్ చేస్తే ఏంటి -2, ఇదంతా 1 -2. సో ఈ ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ వచ్చేసినాయి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాదు కాబట్టి డిఆర్స్ అంటున్నాం. అలాగే సేమ్ ఈసారి l వాల్యూ -1/2 తీసుకుంటారు. l/m వాల్యూ ఎంత -1/2. ఇంతకుముందు -2 రాసాం కదా, ఈసారి ఏం రాస్తాం మనం -1/2 రాస్తాం. సేమ్ అలాగే -1/2 రాసేస్తే 2 క్యాన్సిల్, ఇది -1. సో ఎంత వస్తుంది n/m వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో n/m వాల్యూ 1 వచ్చేస్తుంది. సో n/m 1, ఇక్కడ n/l కనుక్కున్నాం, మనం ఏదో కనుక్కునే ఏం కాదు. సో n/m ఎంత 1. సో ఇప్పుడు సెకండ్ లైన్ రాసేద్దాం. సో l/m, సో l/m ఈక్వల్ ఎంత -1/2. సో నెక్స్ట్ n/m ఈక్వల్ ఎంత 1, n/m ఈక్వల్ టు 1. అంటే అప్పుడు l ఈక్వల్ టు ఏంటి -m/2. సో నెక్స్ట్ ఇక్కడ n ఈక్వల్ టు ఏంటి m. ఇప్పుడు డీసీస్ డిఆర్స్ ఏదే ఉంటుంది. సో l అంటే ఏ రాయొచ్చు -m/2 అని రాసేయచ్చు, m అంటే ma రాసేస్తున్నాం, నెక్స్ట్ n+m రాస్తున్నాం. ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు ఏం చేస్తారు, m/2 డివైడ్ చేస్తే -1/2 1 1. సో ఫ్రాక్షన్స్ వద్దు అనుకుంటే 2/2 మల్టిప్లికేషన్ చేయండి, 2/2 మల్టిప్లికేషన్ చేస్తే, లేదంటే -2/2 మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏంటి 1 -2 -2. సో ఎలా చేసినా ఏం కాదు. సో డీసీ సెకండ్ లైన్ డిఆర్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ లైన్ డిఆర్స్ ఇవి, సెకండ్ లైన్ డిఆర్స్ ఇవి. సో రెండు లైన్స్కి డిఆర్స్ వేస్తే అప్పుడు ఏంటి మనకి యాంగిల్ కనుక్కోవడానికి ఏంటి. సో ఇంతకుముందు మన ఫార్ములా చూసుకున్నాం, 2 లైన్స్ తెలిస్తే డిఆర్స్ తెలిస్తే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ ఏంటి a1 a2 cos alpha ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్, సో b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో అది రాసేస్తే మీకు ఏమొస్తుంది, సో కాస్ θ వాల్యూస్ ఏమొచ్చింది, ఇక్కడ 0 వచ్చేసింది. 0 వచ్చింది కాబట్టి యాంగిల్ ఏంటి, ఇంకా డినామినేటర్తో పని లేదు, మీకు న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి ఇంకా డినామినేటర్తో పని లేదు కాబట్టి పర్పెండిక్యులర్ డాట్ పాయింట్ ఏమైంది 0 అయిపోయింది కాబట్టి పర్పెండిక్యులర్. సో యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ π/2.